తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా జరిగాయి. మొదటి 3 రోజులు దాదాపు 1,90,000 మంది భక్తులు లక్కీ డిప్ ద్వారా దర్శనం చేసుకున్నారు. తర్వాత 7 రోజుల పాటు సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 36 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా టీటీడీ ప్రకటించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణకుమార్ అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం 10వ రోజు కొనసాగుతున్న పరిస్థితి. ఈ 10వ రోజు రాత్రి అంటే ఈ అర్ధరాత్రి 12 గంటల తరువాత వైకుంఠ ద్వార దర్శనాలు మూసివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ 10 రోజుల పాటు సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా టీటీడీ అన్ని ప్రణాళికలతో సామాన్య భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించిన పరిస్థితి. మొదట అంటే గత ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ ప్రణాళికల్లో భాగంగా మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1, 2026 జనవరి 1కి 3 రోజులకు సంబంధించి దాదాపు 1,90,000 మంది వరకు కూడా లక్కీ డిప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు కలిగిన భక్తులకు సజావుగా దర్శనం కల్పించి భక్తుల మన్ననలు పొందిన పరిస్థితి. ఆ 3 రోజుల పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, తోపులాట్లు కావచ్చు, తొక్కిసలాట్లు కావచ్చు ఏవీ జరగకుండా భక్తులు ఎంతో సంయమనంతో కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న పరిస్థితి. అటు తర్వాత 2వ తేదీ నుంచి కూడా 10వ తేదీ వరకు కూడా ఏదైతే ఈ 8వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ సామాన్య భక్తులకు కల్పించిన పరిస్థితి. దాంట్లో భాగంగానే దాదాపు రోజుకి 80,000 మంది వరకు కూడా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. అంటే నిన్నటి వరకు కూడా అంటే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంలో 9వ రోజు వరకు దాదాపు 6,40,000 మంది వరకు కూడా భక్తులు దర్శనం చేసుకున్నారని టీటీడీ లెక్కలు చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఈ రోజు మరో 80,000 మంది వరకు కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉన్న పరిస్థితుల్లో దాదాపు 7.5 లక్షల మంది వరకు కూడా టీటీడీ సామాన్య భక్తులకు దర్శనం కల్పించిందనే చెప్పాలి. ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా టీటీడీ ముందస్తు ప్రణాళికల్లో భాగంగా అంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరులు అధికారులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, అలాగే కలెక్టర్ వెంకటేశ్వర్లు, తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రతా నిఘా అధికారి మురళీకృష్ణ వీరి ఆధ్వర్యంలో కూడా సిబ్బంది ఎంతో సమన్వయంతో పనిచేస్తూ కూడా సామాన్య భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 10 రోజుల పాటు దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు కూడా ఎంతో సంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేస్తూ కూడా ఈ దర్శనాలను కల్పించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఈ దర్శనాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే 6,42,800 మంది 9 రోజులకు దర్శనం చేసుకున్న పరిస్థితి. 10వ రోజు అంటే ఈ రోజు అర్ధరాత్రికి ఈ వైకుంఠ ద్వార దర్శనం మూసివేస్తారు కాబట్టి మరో 80,000 నుంచి 90,000 మంది వరకు కూడా దర్శనం చేసుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దాదాపు 7.5 లక్షల మంది వరకు కూడా సామాన్య భక్తులకే టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు కల్పించి ఆ విధంగా దర్శనాలు చేర్పిస్తున్న దీంతో భక్తులంతా కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత అంటే 9 రోజులకు గాను హుండీ ఆదాయం దాదాపు 36 కోట్ల రూపాయల వరకు కూడా వచ్చిందని కూడా టీటీడీ లెక్కలు చెప్తున్న పరిస్థితి. మరోపక్క తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీడీ తీసుకున్న నిర్ణయాలను ప్రతి భక్తుడు కూడా ఎంతో అభినందన వ్యక్తం చేస్తూ ఆ టీటీడీ అధికారులను ప్రశంసల జల్లులతో ముచ్చెత్తిన పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా అన్నదానం కావచ్చు, నిరంతరాయం కూడా భక్తులు వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాదాలను వడ్డిస్తూ అక్కడ ఉన్న సిబ్బంది ఎంతో ఆ భక్తులను ఆ మన్నలు పొందిన పరిస్థితి. మరోపక్క క్యూ లైన్లలో ఏదైతే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న భక్తులకు కావచ్చు, క్యూ లైన్లో వెళ్ళే భక్తులకు కావచ్చు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను అందిస్తూ భక్తులు దానిని ఆస్వాదిస్తూ కూడా క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో కూర్చొని స్వామివారిని దర్శనం చేసుకుంటున్న సందర్భంలో భక్తులంతా కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా టీటీడీ అధికారులు ఈసారి తీసుకున్న నిర్ణయాలు ఎంతో బాగున్నాయి అనేదని కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా చెప్పిన పరిస్థితి. అలాగే శ్రీవారి సేవకుల ద్వారా కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు
నిర్వహించారు. ఎక్కడా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే భక్తులు కూడా టీటీడీకి ఎంతగానో సహకరించారని కూడా అధికారులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి. మరోపక్క ఏఐ టెక్నాలజీ అంటే ఏదైతే కమాండ్ కంట్రోల్ ఏదైతే వైకుంఠం 1లో ఏర్పాటు చేశారో అందులో ఎప్పటికప్పుడు భక్తులు రాకను గమనిస్తూ కూడా వారికి ఏ విధంగా దర్శనం చేయించాలనే ముందస్తు ప్రణాళికల్లో అదనపు ఈవో తీసుకున్న చొరవతో కూడా భక్తులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. దాదాపు కంపార్ట్మెంట్లో వేచి ఉన్నప్పటికీ కూడా వారికి నిరంతరాయం కూడా అన్నప్రసాదం అందించడం, వారు ఉన్న ప్రాంతాలలో ఎక్కువసేపు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అక్కడ ఉన్న టీవీల ద్వారా ఏదైతే భక్తి కార్యక్రమాలు వారికి చూపించడంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా టీటీడీ ఈసారి ఈ 10 రోజుల ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందో అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిందనే చెప్పాలి. అందుకు భక్తుల దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాకే ఇందుకు నిదర్శనం అనే చెప్పాలి. అలాగే తిరుమలకు వచ్చి కొంతమంది దర్శనానికి వెళ్లకుండా లడ్డూలు తీసుకునే వెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా లడ్డూలు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా దాదాపు ప్రతి భక్తుడు కూడా లడ్డూలు సంతృప్తికరంగా తీసుకుని వెళ్లే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని సామాన్య భక్తులకు కల్పించడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులంతా కూడా ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే తరహాలో టీటీడీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనే ప్రతి భక్తుడు కూడా కోరుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈసారి భక్తుల భద్రతే ముఖ్యంగా భావించి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి తోపులాట్లు కావచ్చు, చిన్నపాటి ఇష్యూ కూడా తిరుమలలో జరగకుండా కూడా చర్యలు అయితే తీసుకొని సామాన్య భక్తులకు దర్శనం కల్పించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాబో రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే దర్శనాలు కల్పించాలని భక్తులు కోరుకుంటూ ఫీడ్బ్యాక్ కూడా అదే విధంగా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రణాళికలలోనే భాగంగానే మరిన్ని కార్యక్రమాలు కూడా టీటీడీ చేసే విధంగా చర్యలు అయితే తీసుకుంటుందనే చెప్పాలి. రాబో రోజుల్లో కూడా ఇలాంటి చర్యలతోనే సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తే బాగుంటుందనే కూడా టీటీడీ అధికారులను భక్తులైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిందనే చెప్పాలి. వీడియో చైతన్యతో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుమల.